దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. హెబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచనమును చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 10th చాప్టర్ వర్స్ 16 and 17. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా, ధర్మ విధులను వారి హృదయములను అందు ఉంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత 17లో వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు అని చెప్పి రాయబడి ఉంది. ఈ రెండు వాక్యం కలిస్తేనే ఈ ఒక మెసేజ్ ఫుల్ అవుతుందండి. అంటే ఇక్కడ రాయబడి ఉంది ఏలయనగా ఆ దినములు అయిన తర్వాత, అంటే అక్కడ దానికి ముందు ఉన్న వచనంతో కనెక్ట్ చేసి అక్కడ ఉంది. తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే అని చెప్పి నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి, అంటే ఏం చేస్తాడంట దేవుడు, నా ధర్మ విధులను వారి హృదయమునందు ఉంచి. అంటే ఈరోజు ధర్మవిధి ఎక్కడ రాయబడి ఉంది అంటే, ఒకవేళ మీరు బైబిల్ చదువుతున్న వారే ఇది వింటారు, ఇటువంటి డివోషన్స్ వింటారు మీరు. కానీ నేనేమంటున్నానంటే ఈ ధర్మ విధి అనేది ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకు కూడా. నాకు ఒక మనవుడు ఉన్నాడండి, వాడికి 3 years ఉంటుంది, 3 వయసు ఉంటుంది. ఆయనకు కూడా తెలుసు ఇది తప్పు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఏదైనా తప్పు చేస్తాడు అనుకోండి, చిన్నదిగా చేసినా కూడా వచ్చి మమ్మీ ఐమ్ సారీ మమ్మ, ఐమ్ సారీ మమ్మ అని వచ్చి చెప్తాడు. చాలా ముద్దుగా ఉంటుంది ఆయన మాట్లాడడం చూస్తే. అంటే నేనేమంటున్నానంటే చిన్న పిల్లల హృదయంలో కూడా 3 years, జస్ట్ 3 ఏళ్ళ పిల్లలకు కూడా వారి వయసుకు తగినట్టు ఏది తప్పు ఏది రైట్ అని తెలుస్తుంది. ఆ బుక్ చింపితే చాలా బుక్స్ ఉంటుంది ఆయనకు. ఆ బుక్ కొన్ని ఏదైనా చినిగిపోయిందంటే మమ్మ ఐ టోర్ ఇట్, ఐమ్ సారీ మమ్మ అంటాడు. అంటే సారీ అంటాడు. అంటే అది చింపినది కూడా తప్పు అనేది ఆ చిన్న బాలునికి తెలుసు చూడండి. అలాగైతే మనకు ఇంత ఎదిగిన మనకి ఎంత దాని గురించిన అవగాహన మనకు ఉండాలంటే ఎంత ఉండాలి. ఇక్కడ రాయబడి ఉంది వారి హృదయములందు ఉంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును. వారి యొక్క మనస్సు మీద ఆయన రాస్తాడంట. ఇంకా రాయబడి ఉంది వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. మొదటి వాక్యంలో ఏముంది, వారి హృదయము నందుంచి వారి మనసు మీద వాటిని రాయుదును. మనసు మీద రాసి ఉన్నప్పుడు మనం చేయలేం. మన హృదయం మీద, మన మనస్సు మీద మనకు దేవుడు ఎప్పుడు ఇది కరెక్ట్ వాక్యం ఉంది కదా, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనుక వినబడుతున్న ఒక శబ్దము మీకు ఉంటుంది అని చెప్పి రాయబడి ఉంటుంది. అంటే మనం ఏ తప్పు చేసినా, ఏ కరెక్ట్ చేసినా ఇదే దారి, ఈ దారిలో వెళ్ళండి, ఆ దారిలో వెళ్ళండి అని చెప్పి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అంటే మీ జీవిత మార్గంలో ఆయన మిమ్మల్ని ఆ రీతిగా నడిపిస్తాడు. అందుకే రాయబడి ఉంది ఆ నిబంధన ఎలా చేస్తున్నాడంట, ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును. హృదయం మీద ఉంచి అని ఫస్ట్ ఒకటి ఉంది, తర్వాత రాయబడి ఉంది వారి మనస్సు మీద వాటిని రాయుదును. అంటే మన మనస్సు మీద అది దేవుడు రాసి ఉంచాడు. సో వీ కెనాట్ గో లెఫ్ట్ ఆర్ రైట్. మన ఎడం వైపు అయినా కుడి వైపు అయినా మనము దేవునికి తెలియకుండా మనం ఏం చేయలేను, మనం నడవలేమండి. ఆ రీతిగా మన జీవితము ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. మనం దేవుని యొక్క మార్గంలో నడవడానికి మన ప్రతి దినం మనం ప్రయత్నిద్దాం. ఆ రీతిగా మీరు ప్రయత్నిస్తున్నప్పుడు రోజుకు మీ యొక్క జీవితం అభివృద్ధి చెందుతుంది.
ఇంకా భయభక్తిలో ముందుకు సాగుతుంది. ఆ రీతిగా మీరు ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మీతో ఉండి మీతో మాట్లాడి ప్రతి నిత్యము కూడా తన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ రీతిగా నడిపించాలని కోరుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరు మాకు చూపిస్తున్న ధర్మ విధిలో ప్రభువా మేము నడువునట్లు మా హృదయంలో ప్రభువా మీరు దాన్ని ఉంచి ఉన్నారు. మా మనస్సు మీద తండ్రి వాటిని మీరు రాసి ఉన్నారు ప్రభువా. ఆ రీతిగానే ప్రభువా ఇంకను మా యొక్క హృదయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడి ప్రతి నిత్యం ప్రభువా ప్రతిరోజు కూడా మీరు మాతో మాట్లాడండి. మాతో సంభాషించి ప్రభువా మేము చేయవలసిన కార్యములను గురించి మనకు నేర్పించండి. మేము ఎడమ తట్టైనా కుడి తట్టైనా మేము తిరిగినను ప్రభువా ఇదే త్రోవ అని చెప్పి మాతో మాట్లాడి ప్రభువా మీరు మమ్మల్ని ముందుకు మీరు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాన్ని మీ చేతికి మేము అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ నెల అంతా ప్రభువా మీరు మాతో ఉండి ప్రభువా మమ్మల్ని బలపరిచి ఈ నెలలో ప్రభువా మాకు కావలసిన ప్రతి మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.